కింద కామెంట్స్ కూడా మీరు చూస్తే మీ వీడియోస్లో అసలు మేము రీచ్ అవ్వలేకపోతున్నాం, మాకు సరైన గైడెన్స్ లేదు, ఎక్కడ రీచ్ అవ్వాలి ఏంటని చాలా మంది అడుగుతారు. ఇదేం మిమ్మల్ని మీ అపాయింట్మెంట్ కోసం లేకపోతే మీ అసలు కంప్లీట్ సర్వీసెస్ మీరు ప్రొవైడ్ చేస్తున్న సర్వీసెస్ ఏంటి, ఆర్పిఎల్ టీమ్ ప్రొవైడ్ చేస్తారు? మనం క్లియర్గా ఆఫర్ చేసే మూడు ప్రొడక్ట్స్ విచ్ వి బిలీవ్, విచ్ వీఆర్ డూయింగ్. మనం నమ్ముతున్నాం, మనం చేస్తున్నాం, మనం ఇస్తున్నాం. ప్రైమర్లీ హెల్త్ ఇన్సూరెన్స్. ఇంటెన్షనల్లీ ప్రతిసారి వీడియోలో మాట్లాడేది ఎందుకంటే అందరూ తీసుకోవాలని, అది మన దగ్గర తీసుకోవాలని కాదు, ఎక్కడో ఒక దగ్గర తీసుకోవాలని. దెన్ టర్మ్ ఇన్సూరెన్స్ అమ్ముతాం. మ్యూచువల్ ఫండ్స్ ఆఫర్ చేస్తాం. మ్యూచువల్ ఫండ్స్లో రెండు ఉంటాయి, డైరెక్ట్ ఫండ్స్ అండ్ రెగ్యులర్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్లో మనం ఆఫర్ చేసేవి రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్. నేను ఆఫీస్లో మాట్లాడే ప్రతి కాలు స్పీకర్ ఆన్ చేసి మాట్లాడతాను. మా ఎంటైర్ టీమ్ లిజన్ టు మై ఫోన్. నేను కూడా గమనించాను. నన్ను క్లయింట్ తిడితే కూడా తిడుతున్నాడంటే స్పీకర్ ఆన్ చేసి మాట్లాడతాను. ఎందుకు క్లయింట్కి నా మీద కోపం చేయాలో తెలవాలి కదా, అట్లీస్ట్ వాళ్ళు రేపు. సో మీరు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేయాలంటే మీరు ఆఫీస్కి రావచ్చు, ఎనీ టైం రావచ్చు. అప్పుడు నాకు టైం ఉంటే నేను ఐ విల్ మీట్ యూ డెఫినెట్లీ. ఐ లైక్ మీటింగ్ పీపుల్, ఐ లైక్ టాకింగ్ పీపుల్. అందరి స్టోరీలు వింటేనే మనకు విషయం తెలుస్తుంది. కానీ ఆ బ్యాండ్ విడ్త్ అది అర్థం చేసుకోవాలి. నువ్వు వీడియోలో చెప్తావు కానీ కలవంటే నేను కూడా కాస్త నేర్చుకోవాలి, ఇంకా చాలా అప్గ్రేడ్ అవ్వాలి. కాబట్టి ఆ టైం ఇవ్వాలంటే ఎప్పుడు ఇక్కడే ఉంటే ఎట్లా అవుద్ది? సో ఒకప్పుడు నేను ఏ ట్రైనింగ్స్కి వెళ్ళేది కాదు, ఇప్పుడు నా ఐ స్టార్ట్ అటెండింగ్ ట్రైనింగ్స్, ట్రావెలింగ్ ఎక్కువ చేస్తున్నాను. సో అప్పుడు టైం ఉండదు కదా. కానీ ఆఫీస్లో ఉండండి, మీరు రండి. మీరు నమ్మి నా దగ్గర సర్వీస్ కావాలంటే నా ఆఫీస్కి రండి. నేను కలిసే అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బట్ నా టీం అంతా క్వాలిఫైడ్. కానీ డెఫినెట్గా మీరు వచ్చి నన్ను నమ్మి నా దగ్గర ఇన్వెస్ట్ చేస్తే నేను మిమ్మల్ని తర్వాత కలుస్తాను. మా టీం మీరు కలవాల్సిన అన్న చెప్తున్నారు. సార్ మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే సార్ కలుస్తారు, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే సార్ కలుస్తాడు, మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తే కలుస్తాను, నేను కల్పిస్తాను మీకు అని చెప్తున్నారు. వాళ్ళు చెప్పిందే నేను చేస్తున్నాను. సో మీకు ట్రస్ట్ బిల్డ్ అయింది, నా వీడియోలు చూసారు, నన్ను వాల్యుయేట్ చేశారు కదా, తిట్టేవాడు తిడుతున్నాడు కదా, ట్రస్ట్ ఉన్నోళ్ళు రండి. ఇప్పుడు నేను చాలాసార్లు అడుగుదాం అనుకున్నాను మిమ్మల్ని. మా ఫ్రెండ్స్ కొంతమంది బిజినెస్ పీపుల్ ఉన్నారు, ఎంప్లాయీస్ ఉన్నారు, సో డిఫరెంట్ దీంట్లో వాళ్ళు నన్ను చాలాసార్లు అడిగింది ఏంటంటే, ఇప్పుడు ఇన్నిసార్లు ఇంటరాక్ట్ అవుతుంటావు నువ్వు రాంప్రసాద్ గారిని. సో మీ ఫ్రెండ్షిప్లో మీ ఇద్దరు కలిసినప్పుడు సో మీరు చాలా డిఫరెంట్ ఇది విషయాలు మాట్లాడుతుంటారు. సో ఇప్పుడు మాలాంటి పీపుల్కి ఏంటంటే నువ్వు కనెక్షన్ ఉన్నావు కాబట్టి మాకు ఆయన అపాయింట్మెంట్ దొరుకుతుంది, మేము రీచ్ అవ్వగలం అని చెప్పి. కానీ ఈ లేని వాళ్ళకి కింద కామెంట్స్ కూడా మీరు చూస్తే మీ వీడియోస్లో సో మేము రీచ్ అవ్వలేకపోతున్నాం, మాకు సరైన గైడెన్స్ లేదు, ఎట్లా రీచ్ అవ్వాలి ఏంటని చాలా మంది అడుగుతారు. ఇదేం మిమ్మల్ని మీ అపాయింట్మెంట్ కోసం లేకపోతే మీ ఆఫీస్ని కనెక్ట్ అవ్వడానికి నెంబర్స్ ఇవన్నీ పని చేయకపోతే అసలు ప్రాపర్ రీచ్ ఎట్లా ఉంటుంది? అండ్ ఇంకోటి మీ అసలు కంప్లీట్ సర్వీసెస్ మీరు ప్రొవైడ్ చేస్తున్న సర్వీసెస్ ఏంటి, ఆర్పిఎల్ టీమ్ ప్రొవైడ్ చేస్తుంది? నేను నాకు కూడా తెలుసుకోవాలి, నాకు కూడా ఫుల్గా తెలియదు. సర్వీసెస్ ఉన్నాయి కానీ ఈ కనెక్టింగ్ పీపుల్ ఇది చాలా కన్ఫ్యూజన్ ఉంది నాకు. ప్రైమర్లీ రీజన్ ఏంటంటే ఇప్పుడు ఈరోజు మనకి ఆన్బోర్డ్ అయిన క్లయింట్స్ ఉంటారు 3000 మంది దాకా ఉండొచ్చు. దోస్ ఆర్ విత్ అస్ ఫర్ ద ఇయర్స్ అండ్ వాళ్ళకి మనం చాలా ప్రొడక్ట్స్ ఇచ్చాం. అంటే ఎస్, కమింగ్ టు సర్వీసెస్ మనం క్లియర్గా ఆఫర్ చేసే మూడు ప్రొడక్ట్స్ విచ్ వి బిలీవ్, విచ్ వీఆర్ డూయింగ్. మనం నమ్ముతున్నాం, మనం చేస్తున్నాం, మనం ఇస్తున్నాం. ప్రైమర్లీ హెల్త్ ఇన్సూరెన్స్. హెల్త్ ఇన్సూరెన్స్ మీద అవేర్నెస్ చేసేది ఎందుకు, ఇంటెన్షనల్లీ ప్రతిసారి వీడియోలో మాట్లాడేది ఎందుకంటే అందరూ తీసుకోవాలని, అది మన దగ్గర తీసుకోవాలని కాదు, ఎక్కడో ఒక దగ్గర తీసుకోవాలని. అయినా మన దగ్గర చాలా మంది తీసుకున్నారు, వాళ్ళకి సర్వీస్ ఇస్తున్నాం. వీఆర్ మేకింగ్ ఏ వెరీ డీసెంట్ మనీ ఆన్ హెల్త్ ఇన్సూరెన్స్. అందుకనే మనం అందరినీ రీచ్ అవ్వలేదని హెల్త్ ఇన్సూరెన్స్లో మెంటర్షిప్ కూడా ఒకటి తీసుకొని మనం ఏజెంట్స్గా రిక్రూట్ చేసి వాళ్ళని ట్రైన్ చేసి వాళ్ళని పాలసీలు అమ్మన్నాం. అంటే దాంట్లో మనకు కూడా కమిషన్ వస్తుంది. ఫర్ విచ్ వీఆర్ స్పెండింగ్ సమ్ టైం మెంటరింగ్ చేస్తున్నాం. హెల్త్ ఇన్సూరెన్స్ మనం అమ్ముతాం, జనాలు హెల్త్ ఇన్సూరెన్స్ అమ్మడానికి మనం ట్రైన్ చేస్తున్నాం. అది మన అండర్లో కోడ్ తీసుకుంటారు, వాళ్ళకి తీసుకుంటే వచ్చే కమిషన్స్ అన్ని సేమ్ వస్తాయి, మనం హెల్ప్ చేస్తాం వాళ్ళకి, దాంట్లో మన కమిషన్ వస్తుంది. ఇది ప్రైమర్లీ హెల్త్ ఇన్సూరెన్స్. దెన్ టర్మ్ ఇన్సూరెన్స్ అమ్ముతాం. ఎందుకంటే ఏ వ్యక్తికైనా హెల్త్ ఇన్సూరెన్స్ లేకుండా అసలు ఏమీ లేదు. టర్మ్ ఇన్సూరెన్స్ 80% ఆఫ్ పీపుల్కి అవసరం, 20%కి అవసరం లేదు. ఆ అవసరం ఉన్న అతను టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకోకుండా ఏ పెట్టుబడి చేసినా తప్పు. హెల్త్ ఇన్సూరెన్స్ ఆఫర్ చేస్తాం, టర్మ్ ఇన్సూరెన్స్ ఆఫర్ చేస్తాం, మ్యూచువల్ ఫండ్స్ ఆఫర్ చేస్తాం. మ్యూచువల్ ఫండ్స్లో మనం ఆఫర్ చేసేవి రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్స్లో రెండు ఉంటాయి, డైరెక్ట్ ఫండ్స్ అండ్ రెగ్యులర్ ఫండ్స్. డైరెక్ట్ ఫండ్ అంటే యూ హ్యావ్ నో వన్ ఇన్ బిట్వీన్, కాబట్టి మీకు రిటర్న్స్ కాస్త ఎక్కువ వస్తాయి. రెగ్యులర్ ఫండ్ అంటే ఆ ఫండ్ ఒక ఎక్స్పెన్సెస్ పెరగడం వలన నథింగ్ బట్ ఆ పెరిగిన ఎక్స్పెన్సెస్ మీకు ఇస్తున్న డిస్ట్రిబ్యూటర్కి వెళ్ళే కమిషన్. మీరు నా ఎస్, నేను ఆర్పీ వెల్త్ ప్రైవేట్ లిమిటెడ్ ఈజ్ ఏ మ్యూచువల్ ఫండ్ డిస్ట్రిబ్యూటర్. వీ హ్యావ్ అన్ ఏఆర్ అండ్ కోడ్, యాంఫీ రిజిస్ట్రేషన్ నెంబరు. కాబట్టి మీరు మా ద్వారా మ్యూచువల్ ఫండ్స్ తీసుకుంటే అవి రెగ్యులర్ ఫండ్స్ ఫర్ విచ్ మాకు కమిషన్ వస్తుంది, దానికి మేము సర్వీస్ ఇస్తాం. ఇప్పుడు మీకన్నా మాకు అడిషనల్ నాలెడ్జ్ ఉండి మేము బెటర్ ఫండ్స్ పిక్ చేస్తే మీరు డైరెక్ట్ ఫండ్స్లో పెడితే వచ్చిన రిటర్న్ రావచ్చు, లేదా కాస్త ఎక్కువ రావచ్చు, అది ఆబ్జెక్టివ్. అది రాని పక్షంలో మీరు మాతో ఉండరు. సో ఫస్ట్ థింగ్, మేము ఆఫర్ చేసే రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్. రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్ సర్వీస్ తీసుకుంటాను అన్నోళ్ళే మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. డైరెక్ట్ ఫండ్స్ పెట్టుకున్న వాళ్ళు అప్రోచ్ అయినా మేము సర్వీస్ ఇవ్వలేము, ఎందుకంటే మా సర్వైవల్ రెగ్యులర్. మీరు డైరెక్ట్ ఇన్వెస్టరు, మీకు నాలెడ్జ్ ఉంది, మీరు పెట్టుకోండి, నథింగ్ రాంగ్ ఇన్ డూయింగ్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్.
అయితే నేను స్ట్రాంగ్లీ బిలీవ్ అయ్యేది ఏంటంటే వీఆర్ నాట్ జస్ట్ మేనేజింగ్ పబ్లిక్ మనీ, వీఆర్ మేనేజింగ్ దేర్ ఎమోషన్స్. డబ్బు పోవడానికి కారణం నాలెడ్జ్ కాదు, ఎమోషన్స్. ఇప్పుడు నా క్లయింట్ ఒక పెట్టుబడి పెట్టాలంటే మ్యూచువల్ ఫండ్ కాకుండా ఇంకో పెట్టుబడి పెట్టాలంటే నేను అప్రోచ్ అవుతాడు. రాంప్రసాద్ ఒక 15 లక్షలు తీయాలంటాడు. మనం ఇమ్మీడియట్ క్వశ్చన్ ఎందుకు తీయాలి? ఇట్లా మా బావాళ్ళది ఫ్రెండ్ ఒక అతను స్టార్ట్ చేశాడు, దాంట్లో ఇన్వెస్ట్ చేస్తే మనకి 18 నెలల్లో 40% ఇస్తాడంట, గుడ్ ఆపర్చునిటీ కదా, నేను పర్సనల్ ఒక 30 లక్షలు కొట్టి ఇది ఒక 45 పెట్టి ఆయన 50 అడుగుతున్నాడు పెడదాం అనుకుంటా అంటాడు అని అంటాడు. అప్పుడు మనం దాన్ని వాల్యుయేట్ చేసి మన ఇన్పుట్లు ఇస్తాం. సార్ అది ఫ్లై అవ్వాలంటే ఇది కాదు సార్, ఇది అవుతున్న గ్యారంటీ ఛాన్స్ ఎంత, దానికి ఎందుకు ఇంత రిస్క్ తీసుకున్నారు, అసలు మీది ఇది ఎంత ఇచ్చింది, ఇప్పుడు వచ్చిన ప్రతి ఆపర్చునిటీ అది మంచి అని వస్తుంది కదా, చెడు రాదు కదా, సో ఐ డోంట్ థింక్ ఇది వైబుల్ సార్, వైబులే కానీ ఇంత రిస్క్ తీసుకోవద్దు, ఆ గైడెన్స్ ఇస్తాం. ఇట్ ఈస్ ఇన్ అడిషన్ టు మ్యూచువల్ ఫండ్ కదా. ఇప్పుడు మా క్లయింట్స్ ఫోన్ చేస్తారు, సార్ మా పాపకి ఐఎం రూర్కి వచ్చింది, ఇది నిర్మా యూనివర్సిటీ ఆల్రెడీ జాయిన్ చేశాను సార్, ఇక్కడ 3 లక్షలు కట్టాం, ఆడేమో లాస్ట్ మినిట్లో ఇప్పుడు ఓపెన్ చేశాడు, నిన్నటి దాకా అయితే మనకి ఇది రిఫండ్ వచ్చేది సార్, ఇప్పుడేమో ఇది సార్ ఐఎంలో సీట్ కన్ఫర్మ్ అయింది, మనం ఇంటర్వ్యూ ఎప్పుడు ఇచ్చాము, ఇప్పుడు ఏం చేయాలి సార్ కాల్ అంటాడు. అది అగైన్ ఒక నిర్ణయం తీసుకోవాలి కదా, మనం ఇన్వాల్వ్ అవుతాం ఆ డిస్కషన్లో. ఇట్స్ నాట్ జస్ట్ ఆఫరింగ్ మ్యూచువల్ ఫండ్స్. మ్యూచువల్ ఫండ్ ఆఫర్ చేసినందుకు మనం ఆల్ ఫైనాన్స్ రిలేటెడ్ డిస్కషన్లో వీ విల్ బి పార్ట్. దీంట్లో ఎందుకు నేను ఎక్స్పర్ట్ అంటే అందరూ డిస్కస్ చేయబట్టి ఎక్స్పర్ట్. నేను ఎవరితో మాడకపోతే నాకేం నాలెడ్జ్ వస్తుంది? ఇప్పుడు ఈ రోజు మీకు వచ్చిన సినారియో రేపు ఇంకొక ఆయనకు వస్తుంది. దీంట్లో మీరు ఈ రోజు చేసిన తప్పు నాకు చెప్పారు కాబట్టి ఇంకో వ్యక్తికి నేను చెప్తా ఎక్స్పీరియన్స్. ఐ జస్ట్ గివ్ అన్ ఎగ్జాంపుల్. దీనికి ఎగ్జాంపుల్ ఏంటంటే మొన్న ఒక వ్యక్తి వచ్చాడు, ఐటీలో పనిచేస్తాడు ఎంప్లాయ్, చాలా యాక్టివ్, చాలా డిసిప్లిన్డ్, బిజినెస్ మైండ్ సెట్, బాగా కష్టపడతారు ఆయన. ఇద్దరు ఐటీలో వర్క్ చేస్తారు, అన్ని వెంచర్స్లో తక్కువ ప్రైస్లో ఇనిషియల్ డేస్లో ఇన్వెస్ట్ చేస్తాడు, మంచి బిల్డర్స్ దగ్గర మంచి ప్రైస్లో ఎగ్జిట్ అవుతాడు. ఈజ్ మేకింగ్ డీసెంట్ మనీ, ఆయన చిట్స్ నడిపిస్తాడు, గుడ్ గై. రీసెంట్గా ఒక ప్రాపర్టీ తీసుకున్నాడు. ఒక ప్రాపర్టీ అది ఎలా తీసుకున్నాడు అంటే వేరే అతను కొన్నారు, అతని దగ్గర ఇతను కొన్నాడు, 1.8 crore కొన్నాడు, తక్కువ ప్రైస్ అది. అయితే లోన్కి వెళ్లకుండా కొన్నాడు, టైం లేదు, ఫట్ అంటే ఇది పర్చేజ్ లోన్ కాకుండా ఉన్న హోమ్ లోన్ టాప్అప్ లోన్ తీసుకున్నాడు, పర్సనల్ లోన్ తీసుకున్నాడు. ఆ వ్యక్తికి 1,20,00,000 ట్రాన్స్ఫర్ చేశాడు. 1,20,00,000 ఆల్రెడీ ట్రాన్స్ఫర్ చేశాడు. రిజిస్ట్రేషన్కి 60 లక్షలు పెండింగ్ ఉంది. బిల్డర్ కాదు, బిల్డర్ దగ్గర కొన్నతకి, ఆ బయ్యర్ దగ్గర కొన్నాడు, ఆల్రెడీ కొన్నత దగ్గర కొన్నాడు. సో ఇప్పుడు ఇతను వెళ్ళి రిజిస్ట్రేషన్ ఆఫీస్లో ఉన్నప్పుడు ఆ వ్యక్తి రిజిస్ట్రేషన్ ఆఫీస్కి వస్తున్నప్పుడు మధ్యలో అతను అరెస్ట్ చేశారు పోలీసులు, బయర్ని. అతను ఏవీ సొల్యూషన్స్ అని ఒక ఏఏ ట్రేడింగ్ కంపెనీ నడిపి మంత్లీ 6% ఇస్తానని 800 crore ఫ్రాడ్ చేశాడు. ఆయన పేరు వేణుగోపాల్. ఆ ఫ్రాడ్లో ఆయన అరెస్ట్ అయిపోయాడు. కానీ ఇతని ట్రాన్సాక్షన్లో ఆయన ఇంటెన్షన్ రాంగ్ లేదు, రిజిస్ట్రేషన్ చేసి మిగిలిన 60 లక్షలు తీసుకుని వస్తున్నాడు, మధ్యలో అరెస్ట్ అయిపోయాడు. ఇంక ఈ పరిస్థితి ఏంటి? స్టేషన్కి వెళ్ళాడు. వెళ్తే ఇతను కొన్న ప్రాపర్టీ కూడా ఆ కేసులో అటాచ్ అయిపోయింది. ఇప్పుడు కట్టిన 1,20,00,000 గాన్, లాక్ కాదు గాన్. ఇంకా ఆ కేసు ఎప్పుడు సాల్వ్ అవ్వాలి? అటాచ్ అయిన ప్రాపర్టీ ఎప్పుడు రావాలి? ఏదో నీకు అంటి దుబ్బుకుంది దగ్గర కేసు తీసుకుంటారు. ఇది ఒక ఎక్స్పీరియన్స్ కదా. దీంట్లో ఏమర్థమైంది మనకి అంటే, మన ఒక ప్రాపర్టీ కొంటే మనకు అమ్మిన అతన్ని మొత్తం చూసుకోవాలి, ఆయన ట్రాక్ రికార్డ్ ఏంటి, ఆయన ఏ వ్యాపారం చేస్తున్నాడు, అది దాని మీద ఏమైనా కేసు ఉండే అవకాశం చూసుకోవాలి. అసలు ఇంకేమన్నా అవకాశం ఉంటే డబ్బులు రిజిస్ట్రేషన్ టైంలో ఇచ్చే విధంగా డీడీ తీసి పెట్టమా, ఇంకా బెస్ట్ కదా అది. ఏదో ఒకటి పెట్టుకోవాలి కదా. అంటే పోర్ట్రేట్ చెక్ ఎవరు రిజిస్ట్రేషన్ అయిపోయినాక ఎట్లా క్లియర్ అవుతుందని ఆ డీడీ ఏదో ఒక ప్రొవిజన్ ఎతకాలి. నేను ఐ వాంట్ టు టాక్ దిస్ టు సిఏ దిస్ టైం. ఒక కేసు మనకు వచ్చింది, పర్ఫెక్ట్ కదా. ఈయన వెళ్ళి ఆ క్యాండిడేట్ నడుపుతున్న ఆఫీస్ కూడా చూసుకుని చాలా జాగ్రత్త పడ్డు, ఆయన ఏం మోసపోయాడు, ప్లాన్ కాదు. సో ఈ ఎక్స్పీరియన్స్ ని మనం రేపు చెప్పగలుగుతాంగా. ఇదొక కేస్ స్టడీ కదా. ఇప్పుడు ఇంకొక ఆయన ఇక్కడ ఈసీఐలో చేసి రిటైర్డ్ అయ్యాడు. ఆయన ఆంధ్రలో ఒక ప్రాపర్టీ అమ్మాడు, కానీ అతను అమ్మిన ప్రైస్ మార్కెట్ ప్రైస్ కన్నా తక్కువ, గవర్నమెంట్ వాల్యూ కన్నా తక్కువగా అమ్మాడు. అవసరం అక్కడ అంతే వస్తుంది ప్రైస్, గవర్నమెంట్ వాల్యూ ఎక్కువ ఉంది. దీనికి అదర్ సర్కమ్స్టెన్సెస్ వల్ల అమ్మాల్సి వచ్చింది, అమ్మాడు. ఇప్పుడు ఆ బయ్యర్ మొత్తం వైట్ ఇచ్చాడు. అతనేం చెప్పాడంటే, సార్ గవర్నమెంట్ వాల్యూ కంటే తక్కువగా అమ్మితే అమ్మింది తక్కువకైనా గవర్నమెంట్ వాల్యూకి స్టాంప్ డ్యూటీ కట్టాలి సార్ అన్నాడు. అంతవరకు అండర్స్టూడ్, నాకు ఆ నాలెడ్జ్ ఉంది. అవును సార్ అన్న, కానీ ఇంకా ట్విస్ట్ ఏంటంటే గవర్నమెంట్ వాల్యూ కంటే తక్కువ కమ్మినా గవర్నమెంట్ వాల్యూకి నువ్వు క్యాపిటల్ గెయిన్ ట్యాక్స్ కూడా కట్టాలి సార్ అన్నాడు. అది కొత్త విషయం. ఇట్లా మనం ఎక్కువ మంది కస్టమర్తో మాట్లాడడం వలన, ఎక్కువ విషయాలు తెలవడం వలన దీన్ని మన ఎగ్జిస్టింగ్ కస్టమర్లకి మనం చెప్పగలుగుతాం. సార్ ఈ యూనివర్సిటీ బాగుంది, ఈ యూనివర్సిటీలో డ్రగ్స్ లేవంట, దీంట్లో డ్రగ్స్ ఉన్నాయంట, సార్ ఐఐటి కన్నా ఇక్కడ ఎక్కువ వస్తాయి అన్నారు చూడండి, సార్ ఐఎం 3+2 ఆఫర్ చేస్తున్నారంట, బాగుందంట, ఐపీ మ్యాట్ ఎగ్జామ్ రాయాలంట, రాపిస్తున్నారు, మీ పాప షార్ప్ అంట కదా, ట్రై చేయండి. సార్ ఐఐటీలో చదివి ఐఎం గురించి స్ట్రగుల్ అయ్యేదానికన్నా డైరెక్ట్గా ఐఎంకి పంపొచ్చు అంట, మన క్లయింట్స్ పంపారు. ఇది మనం చెప్పగలుగుతాం. ఇవన్నీ అట్ వాట్ నో కాస్ట్. మనకి రిలేషన్ బిల్డ్ అయినాక వి బికమ్ ఫ్రెండ్స్. మీకు అర్థమైంది కదా. ఇట్స్ రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్ అన్నారు. ఎస్, బిజినెస్ ఎందుకు చేస్తాం? మనకి ఇన్కమ్ వస్తేనే కదా సర్వైవల్. సో అది కాబట్టి ఇప్పుడు డైరెక్ట్ మ్యూచువల్ ఫండ్స్ పెట్టేవాళ్ళు మా పోర్ట్ఫోలియో రివ్యూ చేస్తారా? చెయ్యను, చేసే బ్యాండ్ విడ్త్ నా దగ్గర లేదు. మీరు నా నమ్మి, నా దగ్గర నాలెడ్జ్ ఉంది,
నేను మీకు వాల్యుయేషన్ చేస్తాను. దాంట్లో నాకు వచ్చే ఏ 65 పైసలు 30 పైసలు 70 పైసలు కమిషన్కి నేను ఎలిజిబుల్ అనుకుంటే మీరు నా దగ్గరికి రండి. రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్ ఆఫర్ చేస్తాను, హెల్త్ ఇన్సూరెన్స్ ఆఫర్ చేస్తాను, టర్మ్ ఇన్సూరెన్స్ ఆఫర్ చేస్తాను. కూర్చొని 2 hours మాట్లాడాలి అపాయింట్మెంట్ అంటే టైం ఇవ్వలేకపోతున్నాను. అది ఇచ్చినప్పుడు ఏమైందంటే రోజుకు ఒక ఇద్దరిని పెట్టుకుంటే 2 గంటలు అంటాం 3 6 గంటలు అక్కడే పోతే నాకు ఇంకా టైం అంతా ఉండట్లేదు. మా టీం అంతా నన్ను తిడుతున్నారు, సార్ మీరు ఫోన్ ఎత్తట్లేదంట, ఈసారి ఫోన్ చేశాడు ఆయనకు అర్జెంట్ అంట అంటే వీళ్ళు ఒక 12 కాల్స్ లైన్అప్ చేస్తే నేను ఎప్పుడు మాట్లాడలే 12 కాల్స్. టీం ఉన్నారు, వీళ్ళందరికీ టచ్ ఉన్నారు, కానీ వాళ్ళు నాతో మాట్లాడుతారంటారు. నాకు టైం సరిపోవట్లేదు కదా. సో ఐ డోంట్ వాంట్ టు బి బ్యాడ్ టు మై ఎగ్జిస్టింగ్ క్లయింట్స్. అందుకని కొత్తగా కలవటం ఆపేశాను. స్టిల్ మీరు ఆఫీస్ని రీచ్ అవ్వచ్చు. రీచ్ అయితే మీకు ఏం కావాలి, హెల్త్ ఇన్సూరెన్స్ హెడ్ ఉన్నాడు, విజయ్ విల్ టేక్ కేర్. మా ఎంటైర్ ఆఫీస్లో ఉన్న అందరినీ మ్యూచువల్ ఫండ్ ఎగ్జామ్ రాపించి అందరూ క్లియర్ చేశారు. వీళ్ళందరికీ యూఐఎన్ కోడ్ తీసి కంపెనీకి అటాచ్ చేశా. వీళ్ళంతా మ్యూచువల్ ఫండ్స్లో ఎక్స్పర్ట్స్, వాళ్ళు నేర్చుకున్నారు. నేను ఆఫీస్లో మాట్లాడే ప్రతి కాలు స్పీకర్ ఆన్ చేసి మాట్లాడతాను. మా ఎంటైర్ టీమ్ లిజన్ టు మై ఫోన్. అందరు నా మొబైల్ తీసుకుంటారు, ఓటీపీలు చూస్తారు, అందరికి యాక్సెస్ ఉంది. ప్రతి ఫోన్ ఆఫీస్ సెంటర్లో నుంచొని మాట్లాడతాను. నన్ను క్లయింట్ తిడితే కూడా తిడుతున్నాడంటే స్పీకర్ ఆన్ చేసి మాట్లాడతాను. ఎందుకు క్లయింట్కి నా మీద కోపం తెలవాలి కదా, అట్లీస్ట్ వాళ్ళు రేపు కదా. సో ఈ ట్రాన్స్పరెన్సీ వీళ్ళందరినీ ట్రైన్ చేసాం. ఇప్పుడు ఆల్మోస్ట్ వాళ్ళు నాకులాగా మాడుతున్నారుగా. సో మీరు మ్యూచువల్ ఫండ్ ఇన్వెస్ట్ చేయాలంటే మీరు ఆఫీస్కి రావచ్చు, ఎనీ టైం రావచ్చు. అప్పుడు నాకు టైం ఉంటే నేను ఐ విల్ మీట్ యూ డెఫినెట్లీ. ఐ లైక్ మీటింగ్ పీపుల్, ఐ లైక్ టాకింగ్ పీపుల్. అందరి స్టోరీలు వింటేనే మనకు విషయం తెలుస్తుంది. కానీ ఆ బ్యాండ్ విడ్త్ అది అర్థం చేసుకోవాలి. నువ్వు వీడియోలో చెప్తావు కానీ కలవంటే నేను కూడా కాస్త నేర్చుకోవాలి, ఇంకా చాలా అప్గ్రేడ్ అవ్వాలి. కాబట్టి ఆ టైం ఇవ్వాలంటే ఎప్పుడు ఇక్కడే ఉంటే ఎట్లా అవుద్ది కదా. అసలు ఒకప్పుడు నేను ఏ ట్రైనింగ్స్కి వెళ్ళేది కాదు. ఇప్పుడు నా వై స్టార్ట్ అటెండింగ్ ట్రైనింగ్స్, ట్రావెలింగ్ ఎక్కువ చేస్తున్నాను. సో అప్పుడు టైం ఉండదు కదా. కానీ ఆఫీస్లో ఉన్నాను. మీరు రండి, మీరు నమ్మి నా దగ్గర సర్వీస్ కావాలంటే నా ఆఫీస్కి రండి. నేను కలిసే అవకాశం ఉండొచ్చు, ఉండకపోవచ్చు, బట్ నా టీం అంతా క్వాలిఫైడ్. కానీ డెఫినెట్గా మీరు వచ్చి నన్ను నమ్మి నా దగ్గర ఇన్వెస్ట్ చేస్తే నేను మిమ్మల్ని తర్వాత కలుస్తాను. మా టీం మీరు కలవాల్సిన చెప్తున్నారు, సార్ మీరు హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకుంటే సార్ కలుస్తారు, టర్మ్ ఇన్సూరెన్స్ తీసుకుంటే సార్ కలుస్తాడు, మ్యూచువల్ ఫండ్స్ ఇన్వెస్ట్ చేస్తే కలుస్తారు, నేను కల్పిస్తాను మీకు అని చెప్తున్నారు. వాళ్ళు చెప్పిందే నేను చేస్తున్నాను. సో మీకు ట్రస్ట్ బిల్డ్ అయింది. నా వీడియో చూసారు, నన్ను వాల్యుయేట్ చేశారు కదా, తిట్టేవాడు తిడుతున్నాడు కదా. ట్రస్ట్ ఉన్న వాళ్ళు రండి. కానీ కలిసాకే చేస్తాను, కలవాలంటే అవదు. మీరు వచ్చినప్పుడు కలవకుండా అప్పుడే కలుస్తాం, అప్పుడే హాఫ్ అన్ అవర్ మాడదాం. కానీ లేకపోతే మీరు రిగ్రెట్ అవ్వకూడదు. అలా అయితే మీరు ఆఫీస్కి వచ్చి సర్వీస్ తీసుకోవచ్చు. నా సర్వీసెస్ మేము ఇస్తున్న సర్వీసెస్ 3 అని చెప్పాను. హెల్త్ ఇన్సూరెన్స్ కావాలి, టర్మ్ ఇన్సూరెన్స్ కావాలి, మ్యూచువల్ ఫండ్ కావాలి. మీకు మా మీద నమ్మకం ఉంటే రండి, తీసుకోండి. మీరు తీసుకున్నాక నేను కలుస్తాను, లేదా తీసుకోకముందే కూడా కలిసే అవకాశం ఉంటుంది. మీరు ఆఫీస్కి రండి, గూగుల్లో కొడితే వస్తుంది కదా ఆర్పీ వెల్త్ అని. మీరు ఆఫీస్కి వచ్చి మా ఎంప్లాయీస్ని కలవండి. లక్కీలీ మీరు అడిగారు ఈ క్వశ్చన్, నేను ఎలా చెప్పాలి, ఎలా కమ్యూనికేట్, నాకు అర్థమవుతుంది ఎలా కమ్యూనికేట్ చేయాలో. మా ఎంప్లాయీని కూడా తిట్టున్నారు ఫోన్ చేసి, మరి ఎందుకు వీళ్ళు చెప్తారు కలగకుండా అంటే, కలుస్తానే వాడిని చెప్పాడా నీకు? అందరు యూట్యూబ్ వెళ్ళి కలుస్తున్నారా మీరేమన్నా? అసలు వాళ్ళ ఆఫీస్ ఎక్కడ ఉందో మీకు తెలియదు, ఆయన ఏం చెప్తుండో తెలియదు, ఎందుకో తెలియదు. నేను అట్లీస్ట్ అంటే నా ప్రైమరీ వ్యాపారం ఇది కాబట్టి నేను చేస్తున్నా, వాళ్ళ వ్యాపారం అది, నేను వాళ్ళు తప్పట్లా. నీడున్న అవ్వదు కదా సార్, యూ షుడ్ అండర్స్టాండ్ అండి. నా లిమిటేషన్ అంటే కూడా అర్థం చేసుకోవాలి కదా. ఎంతమందిని కలవగలుగుతాం సార్? అవ్వదు. యాక్చువల్గా నేను చేసే వీడియోస్ అందరే కాదు, ప్రైమర్లీ నా ఎగ్జిస్టింగ్ క్లయింట్స్కి, వీళ్ళకి హెల్ప్ అవుతుంది కదా. ఇప్పుడు అన్నిసార్లు కలలేం. ఇప్పుడు ఒక సిచ్యువేషన్ వచ్చింది మార్కెట్లో, నేను మాడితే వీళ్ళకి అర్థమైంది. ఇప్పుడు నేను కూడా ఒక ఆయన పెట్టాడు, మనం మొన్న 1 year నెగిటివ్ ఉందని పెట్టంగా ఒక వీడియో చేస్తాం, 1 year నెగిటివ్ రేట్ వస్తే ఏంటని. సార్ నా క్వశ్చన్స్కి ఆన్సర్ దొరికింది సార్, థ్యాంక్స్ ఫర్ అని ఆ వీడియో నాకు వాట్సాప్లో పెట్టి పెట్టాడు. అది నా ఆబ్జెక్టివ్. సో అందరికీ హెల్ప్ అయితే మంచిదే, కానీ ప్రైమరీ థింగ్ ఈజ్ నా ఎగ్జిస్టింగ్ ఆన్బోర్డ్ క్లయింట్స్ ఎక్కడైతే నేను డబ్బు చేసుకున్నో వాళ్ళకి హెల్ప్ చేయాలని చూస్తున్నా. కొంతమంది క్లయింట్స్ ఇంటెన్షన్ ఏముంటుంది అంటే, నా పోర్ట్ఫోలియో ఎంతవరకు కరెక్ట్, నేను ఐ డోంట్ రివ్యూ. కొంతమంది అసలు నా నాలెడ్జ్ ఎంతో చెక్ చేయడానికి వద్దామని చూస్తున్నారు. లేదు నాకు ఉన్న నాలెడ్జ్ ఎలాగ ఓపెనింగ్ చెప్పింది, అంతకంటే గొప్ప నాలెడ్జ్ ఏం లేదు. నన్ను చాలా మంది అడిగారు క్వశ్చన్, ఎందుకు అడిగారు నన్ను చాలా మంది అడిగారు నాకు రామప్రసాద్ గారి నెంబర్ ఇవ్వు డైరెక్ట్గా మాట్లాడుతున్నా అంటే నేను చాలా అవాయిడ్ చేశాను. ఎందుకంటే నేను డైరెక్ట్గా చూశాను కాబట్టి కపుల్ ఆఫ్ టైమ్స్. ఇప్పుడు వంశీని అడిగారు, మిమ్మల్ని అడిగారు, విష్ణుని అడిగారు అంటే విష్ణు ఎవడో ఆయనరే కాదు, ఎక్కడ సార్ అవదుగా. ఇప్పుడు కూడా ఉన్నాయి మెసేజెస్, సార్ మా ఫ్రెండ్ సార్ ఇన్వెస్ట్ చేస్తాడు సార్, ఒకసారి మాట్లాడండి సార్ అంటే మాట్లాడతాను సార్ టైం తీసుకొని ఈవినింగ్ అని చెప్పా. కానీ కొంతమంది జెన్యున్గా ఏంటంటే వాళ్ళకి నీడు మేము ఇట్లా అప్రోచ్ అవ్వాలంటే పాసిబిలిటీ ఉండట్లేదు, ఆ ఫ్రెండ్షిప్ ఉంది కదా, మీరు కలుస్తుంటారు కదా రెగ్యులర్గా, సో మాకు ఏమైనా పాసిబిలిటీ ఉందని అడిగినప్పుడు ఆ ఉద్దేశంతో క్వశ్చన్ అడిగాను మిమ్మల్ని. సార్ ఇప్పుడు ఫస్ట్ థింగ్ ఏంటంటే, నన్ను కలవాలంటే దాన్ని వాలిడేట్ చేసేది మా టీమే సార్. లిటరల్లీ మా టీం చెప్పింది నేను చేస్తున్నా, నేను చెప్పింది వాళ్ళు చేయట్లా. సార్ ఈ కస్టమర్ మీరు కలవాలంటే దానికి రీజన్ ఉంటుంది వాళ్ళ దగ్గర, వాళ్ళతో మాట్లాడాక. అందరి నెంబర్లు మీకు మా వెబ్సైట్లో వాట్సాప్ బాట్లో ఉన్నాయి. వాళ్ళు మాట్లాడి డిసైడ్ చేస్తారు ఎప్పుడు కలవగలను, అసలు కలుస్తానా కలనా, వాళ్ళు ఏం చేయగలరని. వాళ్ళు స్క్రూటినీ చేస్తేనే నేను కలుస్తాను. ఎందుకంటే రోజుకి 100+ కాల్స్ వస్తున్నాయి. ఇంకా నాకు చాలా తగ్గినాయి, అంటే ఒకప్పుడు నా నెంబర్ సర్క్యులేట్ అయింది కాబట్టి. ఈ 100+ కాల్స్లో ఎంతమంది కలుస్తాం? ఇప్పుడు కూడా మెసేజ్ ఒక ఈవినింగ్ 5 o'clock కలవచ్చా అని వాట్సాప్లో, అవుదన్నా రేపు అవుతాడు అవుతాడ అంటే మెసేజ్ పెట్టా కింద మా టీంతో మాట్లాడంటే అది చూసుకుంటా. మళ్ళీ ఆయన క్వశ్చన్ చేస్తే ఏం చెప్పాలి ఆన్సర్?
ఇప్పుడు ఎంతమంది ఛార్జ్ చేయగలుగుతాం మనం? అవదు కదా. అది నా లిమిటేషన్. సో మీకు ట్రస్ట్ ఉంటే నా నుంచే సర్వీస్ కావాలంటే రండి, ముందు సర్వీస్ తీసుకోండి. నేను ఖాళీగా ఉన్నాం, ఎప్పుడు ఎవరిని కలిసే ప్రయత్నం చేస్తా. ఎవరిని కలవాలనేది మా టీం ప్రయారిటైజ్ చేస్తారు. ప్రతి క్లయింట్కి మా టీంలో ఒక సర్వీస్ అసూరెన్స్ మేనేజర్ ఉంటారు. మీరు 5,000 ఎస్ఐ పెట్టినా, 50,000 పెట్టినా, 5 లక్షలు పెట్టినా, 5 కోట్లు పెట్టినా ఒక సర్వీస్ అసూరెన్స్ మేనేజర్ ఉంటారు. ప్యారల్గా నేను ఉంటాను. మీ ఇద్దరం ఎవరు ఉంటాం. నేను లేకపోతే వాళ్ళు ఖచ్చితంగా ఉంటారు. అది ప్రయారిటీ అయితే వాళ్ళని ఫోర్స్ చేస్తారు. మా టీం ఫోర్స్ చేస్తారు. మోస్ట్ ఆఫ్ ద నేను టీంతో ఉంటాను. సండే కూడా టీం కలిసే భోజనం చేస్తున్నాం, టీంతోనే ఉంటాం. ఈవినింగ్ 6:30 కన్నా 8:30 మళ్ళీ ఫోన్ చేస్తారు. సార్ ఈ కస్టమర్ ఒక్కరితో మాట్లాడాలి సార్, మీరు పొటెన్షియల్ సార్, ఎన్ఆర్ఐ సార్ అంటారు వీళ్ళు. ఓకే మాట్లాడతా. రాత్రి కూడా చెప్పారు 8 o'clock క్లయింట్ దగ్గర పక్కా మాట్లాడాలి సార్, మీరు చాలా ఇన్వెస్ట్ చేస్తారు సార్ అని. వాళ్ళు డెఫినెట్గా డబ్బు కోసం పనిచేస్తున్నాను. యూట్యూబ్ ద్వారా సర్వీస్ మీకు 4 వస్తే తీసుకోండి, కానీ ఏదైనా ఎవరైనా ఎందుకు చేస్తాం? సో మాకుంటుంది కదా రైట్, ఎవరిని చూస్ చేసుకోవాలి. ఇప్పుడు కొంతమంది ఉంటారు క్లయింట్స్, సార్ మా సిస్టర్ హస్బెండ్ చనిపోయారు సార్, చాలా బ్యాడ్ సార్, కలవాలి సార్ అంటే ఇంకా ఆప్షన్ లేదు కదా, నెక్స్ట్ డే కలుస్తున్నాం. అట్లా వచ్చిన వాళ్ళు చాలామంది ఉన్నారు. హస్బెండ్ డెత్ అయింది సార్, ఇట్లా లేకపోతే డైవర్స్ అయింది సార్, గొడవలు అయింది సార్ అంటే వాళ్ళు ప్రయారిటీ కదా. ఇంకా వాళ్ళకి కలవాలి. లేని వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళిపోవచ్చు కదా సార్, మనం ఎవరిని ఆగమంటలేదు కదా. రాంప్రసాద్ లేకపోతే ఇంకా ఫైనాన్స్ ఇండస్ట్రీ లేదా అండి. దట్స్ బిగ్ ఇండస్ట్రీ, సీనియర్స్ చాలా సీజన్ పీపుల్ ఉన్నారు, మీరు ఎక్కడికైనా వెళ్ళొచ్చు. ఇప్పుడు నేనే నచ్చితే మీకు పేషెన్స్ ఉండాలి, రావాలి. నచ్చినప్పుడు రావాల్సిన అవసరమే లేదు, అసలు ఎందుకు ట్రై చేస్తున్నాను. సో ఇప్పుడు కొత్త ఆఫీస్ తీసుకున్నాం కదా సార్, పక్క ఆఫీస్ 1407 SFT. ఇప్పుడు హెల్త్ ఇన్సూరెన్స్కి ఆల్రెడీ టీమ్ రిక్రూట్ చేశాను. మ్యూచువల్ ఫండ్స్ అందరూ ట్రైన్డ్, దే ఆర్ క్వాలిఫైడ్. ఐ హావ్ ఆల్సో టేకెన్ ఎ గై ఫ్రమ్ మ్యూచువల్ ఫండ్ ఇండస్ట్రీ, సీనియర్ పర్సన్ తీసుకున్నా. ఆయన నోటీస్ పీరియడ్లో ఉన్నారు, డిసెంబర్లో జాయిన్ అవుతారు. అక్కడ రిలీవింగ్ ట్రై చేస్తున్నాడు, వస్తే జాయిన్ అవుతాడు. ఈజ్ మోర్ నాలెడ్జబుల్ దెన్ మీ అండ్ మ్యూచువల్ ఫండ్స్. ఆయన తీసుకున్నా. హెల్త్ ఇన్సూరెన్స్ ఎక్స్పర్ట్ ఉన్నాడు, టర్మ్ ఇన్సూరెన్స్ ఎక్స్పర్ట్ ఉన్నారు. వీ ఎంపాన్ విత్ మోస్ట్ ఆఫ్ ద కంపెనీస్. ఇంకేం కావాలి? మీరు ఫస్ట్ వచ్చి ఆన్ బోర్డ్ అయితే దెన్ డెఫినెట్గా కలుస్తా. దానికి టైం పడుతుంది. మీరు వచ్చినప్పుడు మా టీమ్ ఫీల్స్ ఇట్స్ ఎమర్జెన్సీ అంటే వాళ్ళే నన్ను ఫోర్స్ చేస్తారుగా, సార్ ఇప్పుడు అర్జెంట్ సార్ నేను నిర్ణయం తీసుకోవాలంటే మీతో మాట్లాడిన 2 నిమిషాలు అంటే ఇంకా ఆప్షనే లేదు నాకు. ఐఎమ్ టాకింగ్. సో ఇవి మా సర్వీసెస్. మళ్ళీ రిపీట్, హెల్త్ ఇన్సూరెన్స్, టర్మ్ ఇన్సూరెన్స్, రెగ్యులర్ మ్యూచువల్ ఫండ్స్. అది బాగా గుర్తుపెట్టుకోండి. మళ్ళీ వచ్చి నేను డైరెక్ట్గా పెడతానంటే పెట్టుకోండి. అయినా నాకు మీ రికమెండేషన్ కావాలి, మేము ఇవ్వలేం, నేను ఇవ్వను. నా పోర్ట్ఫోలియో రివ్యూ చేయాలి, నేను రివ్యూ చేయను. చేసే టైం లేదు నా దగ్గర కదా. మీరు చేసుకోండి, ఎన్నో యాప్స్ ఉన్నాయి, ఎంతోమంది ఉన్నారు. మీరు ఇక్కడ నుంచి రెస్ట్ ఆఫ్ ద లైఫ్ నాతో ట్రావెల్ చేయాలంటే రండి. ఇట్ ఈస్ నాట్ ఎ కమాడిటీ సేల్స్, ఇట్ ఈస్ గెటింగ్ ఉంటే రిలేషన్. ఆన్బోర్డింగ్ ఎ క్లయింట్ ఈస్ గెటింగ్ ఉంటే రిలేషన్. ఆ రిలేషన్ బ్రేక్ కాకుండా ఉండాలంటే చాలా క్లారిటీ ఉండాలి. డే 1 మా దగ్గర నుంచి ఎగ్జిట్ అయిన క్లయింట్స్ హార్డ్లీ ఉంటారు. హార్డ్లీ ఎందుకు? వాళ్ళకి కోపం ఉంటుంది, ఫోన్ ఎత్తలేదని, 1 వీక్ ఎత్తలేదని కూల్ అయిపోతారు మనం మాట్లాడాక. అంటే ఎమర్జెంట్ ఇస్తాం పాపం. అవదు. నేను నా ఫ్రెండ్ ఒకటి చెన్నై నుంచి వచ్చాడు, సంతోషాన్ని, మన క్లయింట్ ఫస్ట్ నుంచి 3 రోజులు ట్రై చేసాడు పాపం. ఫ్రెండ్ కదా, లీనియన్స్ ఎక్కువ తీసుకున్నాం. నిన్న ఈవినింగ్ కాల్ చేస్తే, అన్న ఎప్పుడు రాంగ్ టైంలో కాల్ చేస్తాను, నేను బయలుదేరుతాను, ఇప్పుడు కాల్ చేస్తాను. రెండోసారి కలుద్దాం అంటే 20 minutes అవ్వలేదన్నాడు. సారీ సంతోష్, కలుద్దాం ఈసారి పక్క, లేదా నేనే చెన్నై వస్తా కలుద్దాం, నువ్వు రా అంటాడు. చెన్నై వెళ్ళడం అంత ఈజీ కాదు, అవదులే. కానీ ఇప్పుడు ఫిబ్రవరిలో ప్లాన్ ఉంది, వెళ్తే కలుస్తా అట్లా. సో ఈ 4 లిమిటేషన్స్ నాకు ఉన్నాయి సార్. నా బాధ్యత నా ఆన్బోర్డెడ్ క్లయింట్స్. అలా న్యూ క్లయింట్స్ వద్దని చెప్పట్లా, వేర్ వెల్కమింగ్. కానీ మీరు రిస్ట్రిక్ట్ చేసి నేను రేపు కలవాలి, ఈ రోజు కలవాలంటే అసలు అవని పని. కానీ మేము అమ్మే ప్రొడక్ట్స్ ఆర్ అవైలబుల్ ఫర్ యూ. మేము ఇస్తున్న ఆఫర్స్ క్లియర్గా చెప్పాంగా. టీం ఉంది, అందరూ క్వాలిఫైడ్గా. అందరూ నేను మ్యూచువల్ ఫండ్ ఎగ్జామ్ ఆఫీస్ పాస్ చేయించానుగా. అందరూ పాస్ అయ్యాక వాళ్ళకి ఈవెన్ కోడ్ తీసుకుని కంపెనీకి అటాచ్ చేశాంగా కదా. హెల్త్ ఇన్సూరెన్స్ కూడా విజయ్ సీనియర్, అన్ని కంపెనీలు చేసి ఆయనకి అద్భుతంగా డిజైన్ చేస్తాడు నాకన్నా. సేమ్ ఇప్పుడు మ్యూచువల్ ఫండ్ కూడా ఇంకా సీనియర్గా ఆయన తీసుకున్నా, ఆయన జాయిన్ అవుతారు. మేము ఆఫర్ లెటర్ ఇచ్చేవాడు, రిజైన్ చేశాడు, నోటీస్ పీరియడ్లో ఉన్నాడు, అవగానే వస్తాడు. ఇక ఎందుకంటే నేను ఏం చేయగలను సార్? ఇక అంతా నేను పండి ఎక్కడ సరిపోతుంది సార్? ఇంక వదిలేస్తారు ఇంట్లో వాళ్ళు నన్ను, అంతే కదా అంటారు. అక్కడ ఇప్పుడు కూడా అంటారు అనుకోండి. అంటే లక్కీలీ మనం ప్లాన్డ్గా ఫ్యామిలీ మొత్తం ఇన్వాల్వ్ చేసాం కాబట్టి బిజినెస్లో. మా అమ్మాయిలు వచ్చేస్తారు, మా వైఫ్ వచ్చేస్తారు రెగ్యులర్ కాబట్టి పెద్దగా ప్రాబ్లం లేదు. అలాగే ఇక్కడికి వచ్చే కష్టాలు అర్థమైనాయి, లేకపోతే మనం పరచుకోవట్లేదు అనుకునే వాళ్ళు. సో ఐ షుడ్ ఆల్సో టేక్ అవుట్ క్వాలిటీ టైం ఫర్ ఫ్యామిలీ. అది తీరండి అవ్వదుగా. నువ్వు అర్ధరాత్రి మెసేజ్ వస్తాయి 11కి, 12కి, 1కి నైట్, మార్నింగ్ 5:30కి సినిమా స్టార్ట్ అయిపోతాయి. ఎక్కడ సార్? అవ్వదు కదా. సో ఇవి మా సర్వీసెస్. థ్యాంక్ యూ వెరీ మచ్. రైట్ క్వశ్చన్ అడిగారు. నాకు ఇది ఎలా చెప్పాలో తెలియదు, అంటే ఎప్పుడు అవకాశం వస్తుందో చెప్దామని చూసా. అంటే నేను పర్సనల్గా అడుగుదాం అనుకున్నాను కానీ, బట్ అట్లీస్ట్ కింద కామెంట్స్ పెట్టే వాళ్ళకి కూడా, మీ వ్యూవర్స్ కూడా కొంతమంది తెలుస్తుంది కదా, అందుకని చాలా మంది తెలుసు సార్. ఇప్పుడు రాంప్రసాద్ అంటే నష్టంలో ఎక్కువ మంది ఉండొచ్చు బహుశా. మనం కూడా అందరిని ఎక్స్పెక్ట్ చేయట్లేదు కదా. ఇప్పుడు 4 వస్తే ఈ ఆఫీస్ క్లోజ్ అవుతుంది, ఈ ఆఫీస్ నిండిపోతుంది, ఒకేసారి 4-5 ఫ్యామిలీతో వస్తున్నారు, అవుట్ స్టేషన్ వాళ్ళు. అనే కదా పక్క ఆఫీస్ కొన్నాను. ఇప్పుడు ఆఫీస్లో 28-30 సీట్లు ఉంది క్లయింట్స్ కూర్చోవడానికి. ఆ రిసెప్షన్ కూడా పెద్దగా ఉంది. నెక్స్ట్ అక్కడ షూట్ ట్రై చేద్దాం ఒకసారి. అదంతా కొన్నది క్లయింట్స్ వస్తారనే. నేను టీం పెంచుతాం, మీరు రండి, సర్వీసెస్ ఇస్తాం. నిజంగా అవసరం ఉన్నప్పుడు నేను మాడతాను.
కానీ రెగ్యులర్గా కలవాలి, ఈ రోజు వస్తా అంటే నేను హైదరాబాద్ వస్తున్నా, నాకు ఈరోజు అపాయింట్మెంట్ కావాలంటారు ఆయన. అవుతుంది, అంత ఈజీ. నాకు కలవడం ఇష్టమే, కానీ లిమిటేషన్స్ ఉన్నాయి, అది అర్థం చేసుకోండి. ఈ ప్రొడక్ట్స్ మేము ఆఫర్ చేస్తున్నాం, ఈ ప్రొడక్ట్స్ కావాలంటే మమ్మల్ని అప్రోచ్ అవ్వండి. అండ్ ఇవి మీకు మా వెబ్సైట్లో దొరికిపోతాయి. మా టీం ఆల్మోస్ట్ సగం మందిని వెబ్సైట్లో పెట్టేసాం, వాట్సాప్ నెంబరు. వాళ్ళు మీకు అవుతారు, కొన్నిసార్లు డిలే అవుద్ది, వాళ్ళకి 10 కాళ్ళు వస్తే వాళ్ళు మనుషులే కదా, డిలే అవుతుంది, ఆబ్వియస్గా డిలే అవుతుంది. ఫోనే ఎత్తడు హెల్త్ ఇన్సూరెన్స్ కంటే, ఎవడైనా హెల్త్ ఇన్సూరెన్స్ ఫోన్ ఎత్తకుంటాడా? హెల్త్ ఇన్సూరెన్స్ డబ్బులు అది మాకు, అంటే ఎత్తలేదంటే ఏంటి? ఇప్పుడు కొంతమంది మాకు ఇంకా మళ్ళీ రెస్పాండ్ అవ్వలేదు అంటారు హెల్త్ ఇన్సూరెన్స్ అంటే, ఆయనకు పాలసీ రాని చెప్పి అయినా కావాలంటే రాదు, అది ఇస్తే మా కమిషన్ వస్తుంది, తర్వాత క్లెయిమ్ రాదు, పెద్ద కష్టమేం కాదు, నాన్ డిస్క్లోజర్ పెట్టి పాలసీ కొట్టాం. ఆయన కామెంట్ పెడతాడు, అంతా ఒట్టి మాటలే, మాకు పాలసీ ఇవ్వట్లేదు అంటాడు. అంటే ఇవ్వట్లేదు, నీకు రావట్లా, ఎలిజిబిలిటీ లేదు. నీకు ఇచ్చేవాళ్ళు చాలా మంది ఇచ్చేస్తారు, అప్పుడు వాళ్ళ కమిషన్ కూడా వస్తుంది, తర్వాత నీకు క్లెయిమ్ రాదు, అంతే. మేము రాని రాదని చెప్తున్నావు, నువ్వు దాన్ని ఒప్పుకోకుండా వెనకబడితే ఏం చేస్తాం కదా. చాలా మంచి బిజినెస్ చేస్తున్నాం, హ్యాపీ. ఈ ఛానల్ పెట్టినాక ఈ కింద 2 నెంబర్లు వేస్తారు మా వాళ్ళు, మ్యూచువల్ ఫండ్స్, హెల్త్ ఇన్సూరెన్స్. నమ్మే వాళ్ళు వస్తున్నారు, ఆ నెంబర్ నుంచి సర్వీస్ ఇస్తున్నాం, వీఆర్ మేకింగ్ మంచి మనీ, వీఆర్ హ్యాపీ. తర్వాత కలుస్తున్నాం. ఇది ఒక్కటి దయచేసి అందరూ అర్థం చేసుకోండి. ఐఎమ్ సారీ, కలవలేకపోతే సారీ, అవకాశం ఉన్నప్పుడు కలుస్తాను, కానీ మీరు కలవాలని మీరు పట్టుబడితే అర్థం చేసుకోండి, కలవలేను అంతే, అందరినీ కలవటం అవ్వదు. మా టీం చెప్తే కలుస్తాను. డిసిషన్ మేకర్ ఇస్ మై టీమ్. నేను ఏం చేయాలో నిర్ణయించేది నా టీం, నేను కాదు. లిటరల్లీ మా టీం చెప్పిందే చేస్తున్నాను, ఐఎమ్ హ్యాపీ విత్ దట్. దే బిన్ సీయింగ్ కదా, నేను ఎవరు మాట్లాడుతుంది ఎవరు కాదు, మాకు అన్ని కేటగిరీ క్లయింట్స్ ఉన్నారు, అందరూ డైవర్స్, వీడో, ఇది అన్ని ఈ కేటగిరీ మేము రోజు వస్తాం. ఇప్పుడు కిడ్నీ ట్రాన్స్ఫర్ అయిన కస్టమర్ వస్తాడు, 2 క్యాన్సర్లు వచ్చిన కస్టమర్ వస్తాడు, మేము మాట్లాడుకుంటాం ఈవినింగ్ ఏ క్లయింట్ ఏంటని. దే షుడ్ నో అబౌట్ లైఫ్ కదా, అండ్ టెల్ దెమ్ దిస్ ఈజ్ వాట్ లైఫ్ ఈజ్. మనం అనుకున్నాం కాదు ఏంది డిఫికల్ట్ అని, ఒకళ్ళకున్న కష్టాలు చూస్తే ఎంత రియలైజేషన్. ఇప్పుడు మా టీంలో మోస్ట్లీ ఎవరు కూడా ఏ ప్రాబ్లంగా భయపడరు, ఎందుకంటే వీ విట్నెస్ ఆల్ ది ప్రాబ్లమ్స్ ఆఫ్ క్లయింట్స్. అరే ఇన్ని కష్టాలు ఒక మనిషికి ఉంటే అర్థమవుతుంది కదా. ఇది మా ఎక్స్పీరియన్స్, ఇది మా సర్వీసెస్. నిర్ణయం మీదే, మీ జడ్జిమెంట్, మాదంతా ఆర్గ్యుమెంటే, ఫైనల్ డిసిషన్ మీదే కదా. అలా అయితే రండి, వీల్ ఆఫర్ యూ సర్వీసెస్. థ్యాంక్స్.